హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త వ్లాగ్తో ముందుకొచ్చేసాను. సో యాక్చువల్గా నేను బిఫోర్ యానివర్సరీ వ్లాగ్ పోస్ట్ చేశాను కదా. సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది ఏంటంటే మెరైన్ పార్క్ ఎగ్జిబిషను. నేను మా మమ్మీ వెళ్ళామన్నమాట. మా సిస్టర్కి మా డాడీ మా తమ్ముడికి ఎవరికి రావడానికి అవ్వలేదు. సో మేము కొంచెం టైం స్పెండ్ చేద్దామని మదర్ అండ్ డాటర్. సో మా మమ్మీ యాక్చువల్గా ఎక్కడికి రాదు, సో ఇంట్లో ఉంటుంది. సో కొంచెం బయటికి తీసుకెళ్తే రీఫ్రెష్ అవుతుంది కదా అని చెప్పేసి బయటకు అయితే తీసుకొచ్చాను. సో ఇది మనకి ఏంటంటే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి మనకి ఏయూ కన్వెన్షన్ ఉంటుంది కదా. సో బీచ్ ఉంటుంది కదా, ఆర్కే బీచ్, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి యాక్చువల్గా బిఫోర్ ఇయర్ కూడా మేము వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఎంట్రన్స్ అనేది మనకి ఓన్లీ ఫిషెస్ బ్యానర్తో అయితే ఉన్నది. అప్పుడైతే చాలా క్రౌడ్ ఉంది. సో చాలా టైం పట్టింది, డిలే అయింది. ఇప్పుడైతే అంత డిలే అయితే ఏం లేదు, క్రౌడ్ కూడా అంత ఏమీ లేదనమాట. సో మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి ఫిష్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో దాంట్లోంచి మనం వెళ్ళడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని ఎంట్రీ కాస్ట్ వచ్చేసరికి అడల్ట్స్కి 150 రూపీస్ అయితే పడుతుంది. సో బిలో 10 ఇయర్స్ కిడ్స్కి అయితే ఫ్రీ అనమాట. అబౌవ్ 10 ఇయర్స్ కిడ్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో మనకేంటంటే బిఫోర్ ఎంట్రీ ఫీజు వచ్చేసరికి బిఫోర్ ఇయర్ 100 ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా 50 అనేది పెంచేశారనమాట. ఎందుకంటే దీంట్లో మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి బిఫోర్ ఇయర్ ఏంటంటే ఓన్లీ ఫిష్ ఎక్వేరియంే ఉండేది. సో ఎలాంటి మనకి యాక్టివిటీస్ అయితే ఏం కండక్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మనకి ఇయర్లోని యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎక్స్ట్రా 50 అయితే ఛార్జ్ చేశారనమాట. సో ప్రైస్ అయితే చాలా హెవీ, చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మిడిల్ క్లాస్ పీపుల్ అయితే సో వాళ్ళు తీసుకోలేరు. సో కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీకు వెళ్ళాలి అనిపిస్తే, మీకు ప్రైస్ ఓకే అనుకుంటే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి అండర్ వాటర్ టనల్ ఫిష్ ఎక్వేరియం అనమాట. మనకి బిఫోర్ ఇయర్ చాలా ఫిషెస్ ఉండేవి, ఎందుకంటే యాక్టివిటీస్ లేవు కాబట్టి. ఇయర్ ఏంటంటే యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి మనకి ఫిషెస్ అనేవి చాలా తక్కువ తగ్గించారు. ఇక్కడ మనకి ఏంటంటే వైట్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, స్టార్ ఫిష్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇలాగ లోపలికి రాగానే మనకి ఎక్కువ అయితే ఏం లేవు ఎక్వేరియంలోని. సో కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కూడా మనకి రాగానే చిన్న ఫిషెస్ అనేవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఏంటంటే మీ ఓల్డ్ పీపుల్ కానీ లేకపోతే ఎవరైనా కొత్తగా మీరు మదర్తో కానీ ఫాదర్తో కానీ లేకపోతే చిల్డ్రన్తో కానీ టైం స్పెండ్ చేయాలి అవ్వట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకురావచ్చు. నిజంగా మనకన్నా వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను మా మదర్ని ఇక్కడ తీసుకొచ్చాను. సో మా మదర్ ఏంటంటే బర్డ్స్తోని ఫిషెస్తోని చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. సో ఇక్కడికి తీసుకురాగానే అంటే ఇది ఒక చిన్న మెమొరబుల్ మూమెంట్స్ కదా మనకి. మనం పెద్ద గిఫ్ట్స్ ఏమి ఇవ్వకలేకపోయినా ఇలాంటి చిన్న వాటికి తీసుకొస్తే వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో చాలామంది హౌస్ వైఫ్స్ ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు, బయటికి రారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్, సో అలా కొంత టైం స్పెండ్ చేసామనుకోండి, సో వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు కూడా ఏంటంటే అది ఒక మెమొరబుల్ డే అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసరికి సో చూసారు కదా ఫిషెస్ అనేవి చాలా బాగుంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే అండర్ వాటర్ టనల్ ఫిష్ ఎక్వేరియం. పైనుంచి మనకి ఏంటంటే వాటర్ అనేది పడుతుంది. సో ఆ ఫిషెస్ అనేవి మనకి ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే నాలెడ్జబుల్గా ఉంటుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. దీంతో మనకి ఏంటంటే ఇయర్లోని బర్డ్స్ ప్లస్ యాక్టివిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అందుకనే మనకి టికెట్ కాస్ట్ అనేది అంత ఉన్నది.
సో చూసారు కదా, ఇది మనకి ఏంటంటే అండర్ వాటర్ టనల్ ఫిష్ ఎక్వేరియం నుంచి అది స్టార్టింగ్ అనమాట. దాని నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడికి ఏంటంటే బర్డ్స్ శాంచురీకి వచ్చేస్తాము. దీని నుంచి మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే మనకి ఏంటంటే ఫుడ్ స్టాల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ మనకి ఆల్ ఇన్ వన్ అన్నీ బయట ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ బర్డ్స్ శాంచురీ దగ్గర మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్రిచ్, పీజియన్స్, డక్స్ ఇలాగ మనకి ఏంటంటే వాళ్ళు పెట్టారు. సో యాక్చువల్గా మనకి ముందు కొన్ని ఉండేవి అనుకుంటా, ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం కొంచెం తగ్గించేసినట్టు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫొటోస్కి కానీ లేకపోతే వీడియోస్కి కానీ మనకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా బాగా వస్తుంది. మరి నైట్ అయితే ఫొటోస్ అయితే ఇక్కడ రావట్లేదు సరిగ్గా. సో ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది మనకి ఏంటంటే టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 11 PM వరకు ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టైమింగ్స్లో వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి అప్ టు 3 months వరకు ఉంటుంది అనుకుంటాం. సో ఫిబ్రవరి ఎండింగ్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనుకుంటా, సో నాకు తెలిసినంత వరకును. సో ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టైంలోనే వెళ్ళండి. మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే పెడతారనమాట. అప్పుడు మళ్ళీ మనకి వెళ్ళడానికి వీలుండదు. సో అందుకని నేను చెప్తున్నాను. సో మీకు ఇన్ కేస్ మీరు బీచ్ చూడాలి అనుకుంటే సో బీచ్ చూసిన తర్వాత అయినా ఇక్కడికి రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చూసిన తర్వాత ఈ ఎక్వేరియం చూసిన తర్వాత కూడా మీరైతే బీచ్కి కూడా వెళ్ళచ్చు. మీరు రెండు కూడా కవర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ఆ బర్డ్స్ అన్నీ చూసిన తర్వాత చాలా బాగా మా మమ్మీ వాటితో టైం అయితే స్పెండ్ చేసింది. నేనైతే కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. అవి ఆ క్లిప్పింగ్సే నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి ఇలాగ ఎగ్జిబిషన్స్లో కానీ పిక్నిక్స్లో కానీ ప్రైజెస్ అనేవి చాలా ఉంటాయి కదా, మీరు బార్గెన్ అయితే చేయండి. సో బార్గెన్ అయితే కొన్ని దగ్గర అయితే తగ్గిస్తున్నారు, కొన్ని దగ్గర అయితే అస్సలు తగ్గించట్లేదు. సో ఫిక్స్డ్ ప్రైజే అంటున్నారు. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్, 80 రూపీస్ అనేది చెప్తుంటున్నారు. ఇక్కడ మనకి తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. మనకి బ్యాండ్స్ కూడా ఏంటంటే 20 రూపీసు, చిన్న చిన్న క్లిప్స్ ఏంటంటే 30 రూపీస్ అనేవి ఉన్నాయి. నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే ఇదే ఇప్పటికీ మనకి దగ్గర ఒక 14 minutes అయితే వచ్చింది. సో మీరు బోర్ అయిపోతారని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయను. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నాను అనేది చెప్తాను, లేకపోతే షార్ట్స్లో అయినా పోస్ట్ చేస్తాను అనమాట, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను కొన్ని హెయిర్ బ్యాండ్స్, మోస్ట్లీ నేనైతే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. మా మమ్మీ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి. సో మనకి దానికి ఏంటంటే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మనకి ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఫుడ్ స్టాల్స్లో కూడా మనకి ఏంటంటే ప్రైజెస్ అనేవి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను పొటాటో ట్విస్టర్ అడిగితే అది 100 రూపీస్ చెప్పారనమాట. అది మనకి చాలా కాస్ట్ అనిపించింది. అంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ప్రైజెస్ అనేవి అలాగే ఉంటాయి. ఇన్ కేస్ కొంతమంది అఫోర్డ్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాము. మేము ఇక్కడ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఛార్జెస్ అనేవి చాలా పెంచారు. ఒకప్పుడు 70-80 ఉండేది, ఇప్పుడు ఈచ్ యాక్టివిటీ కూడా ఏంటంటే 100 రూపీస్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ ఏంటంటే చాటు, బజ్జీస్, పొటాటో ట్విస్టర్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ అనేవి ఉంటాయి, మిడిల్లో ఉంటాయి అన్నమాట. సో అటు ఇటు ఏంటంటే షాప్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా అంటే చూడండి మనకి యారోస్ ఉంటుంది కదా, సో యారో గేమ్ ఒకటి, బాల్ గేమ్ ఒకటి. సో ఇలాగ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు. అవి ఎంత ఛార్జ్ చేస్తున్నారో నాకైతే తెలీదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు. ఓన్లీ నేను ఏంటంటే కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా మనకి చైల్డ్హుడ్ మెమొరీస్, మా మమ్మీ ఇదే చూపిస్తుంది. ఇక్కడ ఇలాగా మనకి సోమ్ ప్యాకెట్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి దారంతో తీసుకునేవి కొన్ని రౌండ్గా ఉంటుంటాయి కదా, అది నాకు ఐటమ్ నేమ్ అంత ఐడియా రావట్లేదు. సో అలాంటి కొన్ని చైల్డ్హుడ్ మెమొరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్మోక్ బిస్కెట్స్, ఇది మా మమ్మీ బిఫోర్ ఎప్పుడో ట్రై చేసింది ఎగ్జిబిషన్స్లోకి వెళ్ళినప్పుడు, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని చాట్ ఐటమ్స్, నెక్స్ట్ ఏంటంటే బజ్జీస్, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. ఇది మనకు ఓవరాల్గా తిరగడానికి మేమైతే ఎంతకు స్టార్ట్ అయ్యాము, 5 అలా స్టార్ట్ అయ్యాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అప్రాక్స్గా 8:30 to 9 అయిపోయిందనమాట. చాలా అంటే దగ్గర దగ్గర 1.5 hours అనేది మనం అలా కవర్ చేస్తూ ఉండాలి. సో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది ఇవ్వండి. సో ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు ఏంటంటే వాక్ చేయగలరు, ఎందుకంటే ఇది చాలా డిస్టెన్స్ కాబట్టి ఫుల్గా వాక్ చేస్తూ ఉండాలి. సో ఫుడ్ లేకపోతే మనకి ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. మీరు ఫుడ్ తీసుకొని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ 20 రూపీస్ అని చెప్తూ ఉంటున్నారు, కానీ కొన్ని ఐటమ్స్ అయితే అంత బాగుండట్లేదు. నేను ఇక్కడ బ్రష్ తీసుకున్నాను. సో ఆ బ్రష్ ఇంటికి రాగానే నేను ఫేస్ మాస్క్ వేసుకునే లోపు ఇరిగిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లాత్స్ కూడా అంత క్వాలిటీ అయితే ఏం బాగాలేదన్నమాట. సో ప్రైజెస్ హెవీగా ఉన్నాయి, కానీ క్లాత్ క్వాలిటీస్ కానీ అలాంటివి ఏం బాగుండట్లేదు. సో ఎక్కువ మాట్లాడితే మీరు కూడా బోర్ ఫీలింగ్ అయిపోతారని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. సో మ్యూజిక్ బాగుందా, నా వాయిస్ బాగుందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మీరు వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి, మీ ఫ్యామిలీతోని మస్ట్ విజిట్, వర్త్ వాచింగ్ అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకి ఏంటంటే నేను కొన్ని ఎగ్జిబిషన్స్లో చూడలేని యాక్టివిటీస్ కూడా ఇక్కడ పెట్టారు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే హార్స్ రైడ్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఏంటంటే చిన్నగా ఉన్న రైడ్స్ కూడా పెట్టారు. మా మమ్మీ అంటుంది, సో నువ్వు పెద్ద రైడ్స్ కాకుండా చిన్న రైడ్స్ అయితే ఎక్కువ అని చెప్పేసి అంటే నేను అక్కడ హార్స్ రైడ్ ఉంది కదా అదైతే ఎక్కాను. అది మనకి ఏంటంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్నో వరల్డ్ కూడా ఉంది, డీజే మ్యూజిక్తోని మనకి ఏంటంటే డ్యాన్స్ అయితే ఉంటుంది, రెయిన్ డ్యాన్స్. అది మనకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు, అది ఎలా ఉంటుందో కూడా నాకు అంత ఐడియా లేదు, బిఫోర్ ఎప్పుడో వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాకు ఈ హార్స్ రైడ్ నచ్చిందని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. సో యాక్చువల్గా అతను ఏంటంటే హారిజంటల్లో తీయమంటే వీడియో వెర్టికల్లో తీశారు. సరేలే ఎలాగైతే ఏముందని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ చిన్న బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.